లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం ఇక్కడ లీనియర్ లేక రేఖీయ అనే జామితీయ పదాన్ని వాడాం. మనకి నిరూపక జామితిలో తలంలోని ఏదేని సరళ రేఖ యొక్క సమీకరణం 3x + 4y = 9 ఇత్యాది రూపాల్లో ఉంటుంది అని మనకు తెలుసు. ax + by = c లేక ax + by + c = 0 ఈ రూపంలో సరళ రేఖల సమీకరణాలు ఉంటాయి అని మనకు తెలుసు. అంచేత రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాలని అనగా XYలో ఫస్ట్ డిగ్రీ పదాలు ఉండి వాటిని కోఎఫిషియెంట్లు ఏవో వేసుకొని వాటిని కనెక్ట్ చేస్తూ ఈక్వేషన్లు ఉంటే ఆ ఈక్వేషన్ని రేఖీయ సమీకరణాలు అంటాం. ఈ రేఖీయ సమీకరణాలు మనకు సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ చాలా ఎక్కువసార్లు దర్శనమిస్తూ ఉంటాయి. రెండు పూర్ణాంకాల మొత్తం 1926. వానిలో పెద్దది చిన్నదానికి రెట్టింపు కన్నా 3 తక్కువ. ఆ సంఖ్యలలో పెద్దది పెద్దదాని విలువ ఎంత? రెండు పూర్ణాంకాలు ఉన్నాయి, వాటిని కూడితే 1926 రావాలి. అదే వాటిలో పెద్దది కనుక తీసుకుంటే చిన్నదానికి డబుల్ రెట్టింపు కన్నా 3 తక్కువ. ఇప్పుడు పెద్దదాని విలువ కనుక్కోమంటున్నాడు. చిన్న పూర్ణాంకం ఏ అనుకోండి. చిన్నది ఏ అయితే మనకు దత్తాంశం ఏం చెప్తుంది? పెద్దది చిన్నదానికి రెట్టింపు కన్నా 3 తక్కువ. చిన్నదానికి రెట్టింపు అంటే 2a, దానికన్నా 3 తక్కువ కాబట్టి 2a - 3. పెద్దది 2a - 3 కావాలి. సో మరి చిన్నది పెద్దది రెండు కలిపితే ఎంత వస్తుంది అన్నాడు వాడు? 1926. కాబట్టి a + 2a - 3 అంటే 3a - 3 = 1926. 3 × a - 1 is 1926. a - 1 = 642. a = 643. వాడు మనకి చిన్నది కనుక్కోమలే, మనకి చిన్నదాని విలువ వచ్చింది. ఇప్పుడు పెద్దది కనుక్కోవాలి. పెద్దది 2a - 3, లేకపోతే చిన్నది పెద్దది కలిపితే 1926 కాబట్టి పెద్దది = 1926 - 643 = 3, 8, then 18, 12, 1283. ax + by = 84. bx + ay = 9. సమీకరణాలకి సాధన 2-1 అగునట్లు
ఏబీల విలువలు కనుగొనండి. సో మనం ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఎలాగా? ఏఎక్స్ ప్లస్ బీవై ఏమో 84, బిఎక్స్ ప్లస్ ఏవై = 9. ఈ సమీకరణాలకి 2 1 అనేది సాధన కావాలి. 2 1 అనేది సాధన కావటం అంటే ఏంటంటే అంటే ఎక్స్ విలువ 2, వై విలువ 1 పెడితే 2 ఈక్వేషన్లు సరిపోవాలి. ఏబీలు పై నియమాన్ని పాటించేట్లుగా ఉంటే ఇప్పుడు దీనిలో 2 1 పెడితే సరిపోవాలి. అంచేత ఎక్స్ బదులు 2 పెడితే 2a ప్లస్ వై బదులు 1 పెడితే b = 84. మరలా బిఎక్స్ ప్లస్ ఏవై = 9. దీనిలో ఎక్స్ విలువ 2, వై విలువ 1 పెడితే 2b ప్లస్ a = 9. ఈ రెండు సరిపోవాలి. ఇలా సరిపోయేట్టున్న ఏబిఎల్ను కనుక్కోవాలి మనం. ఏబిఎల్ కనుక్కోవడానికి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి, 3a ప్లస్ 3b = 93. కాబట్టి a ప్లస్ b = 31. కానీ 2a ప్లస్ b 84. దీనిలోంచి దీన్ని తీసేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోతాయి. a = 84 - 31 దట్ ఈజ్ = 53. a ప్లస్ b 31. కాబట్టి b = 31 - a 31 - 53 దట్ ఈజ్ = -22. 5,200 రూపాయలను 2 మొత్తాలుగా విభజించి మొదటి మొత్తాన్ని 3% వడ్డీకి, రెండవ దాన్ని 6% వడ్డీకి ఇవ్వగా సంవత్సరాంతానికి 210 రూపాయలు వడ్డీ లభించింది. ఆ మొత్తాలు ఎంతో కనుగొనండి. 5,200 రూపాయలు మొత్తం ఉన్నాయి. దానిలో 2 ముక్కలుగా చేసి కొంత భాగాన్ని ఏమో 3% వడ్డీకి ఇచ్చారు, రెండవ భాగాన్ని 6% వడ్డీకి ఇచ్చారు. సంవత్సరం చివరిలో మొత్తానికి కలిపి 210 రూపాయలు వడ్డీ వచ్చింది. వస్తే ఆ మొత్తాలు ఎంతెంతో కనుక్కోవాలి. ఆ మొత్తాలు a, b అనుకోండి. a ప్లస్ b ఎంత కావాలి? అసలు మొత్తం ఉన్న డబ్బులు 5,200. చేత a ప్లస్ b = 5,200. ఇక ఏ మీద ఎంత వడ్డీ వస్తుంది? a × 3/100 ప్లస్ b మీద ఎంత వడ్డీ వస్తుంది? b/100 టు 6. ఇదంతా 210. సో దీని నుండి 3a ప్లస్ 6b బై 100 = 210. ఇక్కడ 3 కామన్ తీయచ్చు పైన. a ప్లస్ 2b = 210 × 100 by 3, 70 times 7,000. So a plus 2b = 7,000. a plus b is 5,200. కాబట్టి a plus 2b లోంచి a plus b తీసేస్తే 7,000 minus 5,200 is equal to a plus 2b
minus a plus b, that is equal to b. Therefore, b is equal to 1800. A is equal to 3400. కాబట్టి ఏ 3400, బీనేమో 1800. పుస్తకాల షెల్ఫ్ లను తయారు చేయడానికి మెషినరీ అంటే యంత్ర సామాగ్రికై 1,20,000 ఖర్చు పెట్టారు. తర్వాత ఒక్కొక్క షెల్ఫ్కు దానికి అవసరమయ్యే చెక్క, మేకులు వగైరాలకి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. షెల్ఫ్ తయారయ్యాక దాన్ని 6,000 రూపాయలకు అమ్మవచ్చు. అలాంటి పరిస్థితిలో ఎన్ని షెల్ఫ్లు తయారు చేసినప్పుడు వాళ్ళకి అప్పటికైన ఖర్చు వాళ్ళకు వచ్చిన రాబడి సమానం అవుతుంది అని అడుగుతున్నాడు. ఏ షెల్ఫ్లు అమ్మితే ఖర్చు రాబడి సమానం అనుకోండి. ఏ షెల్ఫ్లు తయారు చేయడానికి సరే యంత్ర సామాగ్రి మీద 1,20,000 ఖర్చు పెట్టారు. 1,20,000 ప్లస్ ఒక్కొక్క షెల్ఫ్ తయారు చేయడానికి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి 2,000 ఏ. ఇదేమో ఖర్చు. రాబడి ఏ షెల్ఫ్లు అమ్మారు, ఒక్కొక్క షెల్ఫ్ ఖరీదు 6,000 రూపాయలు కాబట్టి రాబడి వచ్చి 6,000 ఏ. ఇప్పుడు ఖర్చు రాబడి సమానం అంచేత 6,000 ఏ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 ప్లస్ 2,000 ఏ. ఇది ఇటు తీసుకొచ్చేస్తే 4,000 ఏ ఈక్వల్ టు ఈ 1000 వచ్చి క్యాన్సిల్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు 120/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. కాబట్టి 30 షెల్ఫ్లు తయారు చేస్తే ఇక్కడ 1,20,000, 30 షెల్ఫ్లకి 32,000, 60,000, 1,80,000 అవుతుంది. ఇక్కడ 30 × 6,000 అంటే అది కూడా 1,80,000. కాబట్టి ఖర్చు రాబడులు సమానం కావాలంటే 30 షెల్ఫ్లు అమ్మాలి. ఒక నాటకశాల నిర్వాహకులు తమ ప్రదర్శనకు 140 టికెట్లు అమ్మారు. అమ్మితే దాని మీద ఆదాయం 14,400 రూపాయలు వచ్చింది. పెద్దవారి టికెట్ ఖరీదు 120 రూపాయలు, చిన్నవారి టికెట్ ఖరీదు 80 రూపాయలు. అయితే పెద్దవారి టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయి? పెద్దవారి సంఖ్య ఏ అని, చిన్నవారి సంఖ్య బి అని అనుకోండి. మొత్తం అమ్మిన టికెట్లు 140. అంచేత ఏ ప్లస్ బి ఈజ్ 140. ఇక ఈ పెద్దవాళ్ళ టికెట్ ఒక్కొక్క దాని మీద ఆదాయం 120 రూపాయలు కాబట్టి పెద్ద టికెట్ల మీద నుంచి 120 రూపాయలు వస్తాయి. చిన్నవాళ్ళ టికెట్లు బి అమ్మారు. ఒక్కొక్క చిన్నవాళ్ళ టికెట్ 80 రూపాయలు. అంచేత 80B అది ఈజ్ ఈక్వల్ టు ఆదాయం ఇంత. దీంట్లో 40 కామన్ వస్తుంది. 40 × 3A + 2B ఈజ్ ఈక్వల్ టు 144,000. 3A + 2B ఈజ్ ఈక్వల్ టు 1440/4. 3 4 12, 6 4 24, 360.
అదే ఇక్కడ 3a ప్లస్ 3b, a ప్లస్ b ఈక్వల్ టు 140 కాబట్టి 3a ప్లస్ 3b అంటే 3 ఇంటూ 140 ఈజ్ ఈక్వల్ టు 420. దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు b వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు 420 మైనస్ 360, దట్ ఈజ్ ఈక్వల్ టు 60. కాబట్టి చిన్నవాళ్ళు 60 మంది ఉన్నారు, కానీ మొత్తం ప్రేక్షకుల సంఖ్య 140. మొత్తం ప్రేక్షకుల్లో నుంచి చిన్న ప్రేక్షకులను తీసేస్తే పెద్దవాళ్ళు వస్తారు కాబట్టి a ఈక్వల్ టు 140 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 80. కాబట్టి పెద్దవాళ్ళు 80 మంది, చిన్నవాళ్ళు 60 మంది చూశారన్నమాట ఆ ప్రదర్శనని. ఒక నర్సు 1.5% సెలైన్ ద్రావణాన్ని 28 ఔన్సులు తయారు చేయాలి. ఆమె వద్ద 1% సెలైన్ ద్రావణం మరియు 4.5% సెలైన్ ద్రావణం అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంతెంత కలిపితే ఆ పని సాధ్యమవుతుంది. ఒక హాస్పిటల్లో పనిచేసే నర్స్కి 1.5% సెలైన్ ద్రావణం అవసరం. అయితే ఆమె దగ్గర దీనికన్నా తక్కువ గాఢత కలిగినటువంటి 1% సెలైన్ ద్రావణం ఉన్నది, దీనికన్నా చాలా ఎక్కువ గాఢత కలిగినటువంటి 4.5% సెలైన్ ద్రావణం కూడా ఉన్నది. ఈ రెండింటిని ఇది కొంత కలిపితే దీని గాఢత కొంత తగ్గుతుంది, దీని గాఢత కొంత పెరుగుతుంది. కాబట్టి 1.5 వచ్చేట్లుగా దీన్ని కలపాలి. కాబట్టి ఏ ఔన్సులు 1% ద్రావణం బి ఔన్సులు 4.5% ద్రావణం కలపాలనుకోండి. మొత్తం ఎన్ని ఔన్సులు కావాలి మనకు? 28 ఔన్సులు కావాలి. కాబట్టి ఇవి ఏ ఔన్సులు, ఇవి బి ఔన్సులు కలిపితే మొత్తం a ప్లస్ బి ఔన్సులు వస్తుంది. కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28. ఇక గాఢత విషయానికి వస్తే ఏ ఔన్సులేమో 1%వి, బి ఔన్సులేమో 4.5%వి. అంచేత టోటల్ వచ్చి మనకి 4.5% కావాలి. ఒక నర్సు 1.5% సెలైన్ ద్రావణాన్ని 28 ఔన్సులు తయారు చేయాలి. ఆమె వద్ద 1% సెలైన్ ద్రావణం మరియు 4.5% సెలైన్ ద్రావణం అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంతెంత కలిపితే ఆ పని సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏ ఔన్సులు 1% ద్రావణం, బి ఔన్సులేమో 4.5% ద్రావణం కలిపారనుకుందాం. మొత్తం వచ్చి 28 ఔన్సులు కదా కావాల్సింది. అని చేత ఏ ప్లస్ బి వచ్చి 28 కావాలి. ఇక గాఢత విషయానికి వస్తే టోటల్గా మనకి ఏ ప్లస్ బి ఔన్సులు ఉన్నాయి. ఈ ఏ ప్లస్ బి ఔన్సుల్లో ఈ ఏ ఔన్సుల వల్ల మనకు A/100 ఇంత సెలైన్ ఉంటుంది దాంట్లో. ఈ బి వల్ల 4.5B/100. ఇది దానిలో ఉన్నటువంటి
సోడియం క్లోరైడ్ ఎంతలో ఉంది A+B, మొత్తం టోటల్ A+B వాల్యూమ్ A+B ఔన్స్లో ఉంది ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నాడు 4.5 కావాలి ఇది. సో 1.5 కావాలి, 1.5 బై 1 అనగా A ప్లస్ 4.5B బై A+B ఈజ్ ఈక్వల్ టు 1.5. క్రాస్ మల్టిప్లై చేస్తే A ప్లస్ 4.5B ఈజ్ ఈక్వల్ టు 1.5A ప్లస్ 1.5B. కాబట్టి 1.5B లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే 3B ఈజ్ ఈక్వల్ టు 0.5A. 2 పెట్టి మల్టిప్లై చేస్తే 6B ఈజ్ ఈక్వల్ టు A. A ఈక్వల్ టు 6B, A ప్లస్ B ఈక్వల్ టు 28. సో 7B ఈజ్ ఈక్వల్ టు 28, B ఈజ్ ఈక్వల్ టు 4. B ఈజ్ ఈక్వల్ టు 4, A ఈజ్ ఈక్వల్ టు 28 మైనస్ B, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. కాబట్టి 24 ఔన్స్లేమో 1% ద్రావణం, 4 ఔన్స్లు 4.5% ద్రావణం కలిపితే మొత్తం 28 ఔన్సులు తయారవుతాయి. ఆ 28 ఔన్సులు కూడా 1.5% కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. 432 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పట్టణానికి కొంతకాలం ప్రయాణించాక మొత్తం ప్రయాణ కాలం 8 గంటలు అన్నాడు. మొదటి అంచుకు A గంటలు, రెండవ అంచుకు B కాబట్టి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 8. ఇక మొదటి అంచెలో సగటు 52 మైల్స్ పర్ అవర్. 52 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో 7 గంటలు ప్రయాణం చేశాడు. అంచేత దూరం వచ్చి ప్రయాణ దూరం ఈజ్ ఈక్వల్ టు 52A ప్లస్ రెండవ అంచెకేమో B గంటలు ప్రయాణించాడు. రెండవ అంచెలో గంటకి 60 మైల్స్ పోతున్నాడు కాబట్టి 60B. కానీ ఈ దూరం ఎంత ఇచ్చాడు? 432. దేర్ఫోర్ 432 ఈజ్ ఈక్వల్ టు 52A ప్లస్ 60B. ఇక్కడ 4 కామన్ వస్తుంది. 4 ఇంటూ 13A ప్లస్ 15B అనగా 13A ప్లస్ 15B ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు తీసుకొస్తే 108. 13A ప్లస్ 15B ఈక్వల్ టు 108. దీన్ని 13తో మల్టిప్లై చేస్తే 13A ప్లస్ 13B ఈక్వల్ టు 104. సబ్ట్రాక్ట్ చేస్తే 2B ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ B ఈజ్ ఈక్వల్ టు 2. B 2 కాబట్టి A 6. కాబట్టి మొదటి అంచేమో 6 గంటలు ప్రయాణించాడు. తరువాత రెస్టారెంట్లో విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ కొనసాగించినప్పుడు 2 గంటలు ప్రయాణించాడు. ఒక పడవ నదీ ప్రవాహపు దిశలో ప్రయాణిస్తే ఒకటి 1/4 గంటల్లో 15 మైళ్ళు వెళ్ళింది. ప్రవాహానికి
ఎదురు దిశలో ప్రయాణించినప్పుడు 8 3/4 గంటల్లో 35/4 మైళ్ళు ప్రయాణించగలిగింది. నదీ ప్రవాహపు వేగాన్ని కనుగొనండి. ఇప్పుడు ఈ పడవ ప్రవాహం వెంబడి వెళ్ళినప్పుడేమో నీటి ప్రవాహపు వేగం దానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళగలుగుతుంది, దాని వేగం ఎక్కువగా ఉంటుంది పడవకి. ఎదురు దిశలో వెళ్ళేటప్పుడు, ప్రవాహానికి ఎదురు వెళ్ళేటప్పుడు మరి నది యొక్క ప్రవాహం పడవని ఎదుటి దిశకు నెట్టుతూ ఉంటుంది కాబట్టి దాని వేగం తక్కువగా ఉంటుంది. ఇది లెక్క. ఇప్పుడు నది ప్రవాహపు వేగం ఏ అనుకోండి. పడవ యొక్క వేగం అంటే నది నిశ్చలంగా ఉన్నప్పుడు, అది నది నిశ్చలంగా ఉంటే బి అనుకోండి. కాబట్టి ప్రవాహపు దిశలో పడవ వేగం = A+B. కానీ ప్రవాహం దిశలో ప్రయాణించినప్పుడు 1/4 గంటల్లో 15 మైళ్ళు వెళ్ళగలిగింది అది. కాబట్టి = 15/5/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి A+B = 12. ప్రవాహపు దిశకు ఎదుటి దిశలో పడవ వేగం B - A. అది ఎంతనిచ్చాడు? 8 3/4 గంటల్లో 35/4 మైళ్ళు ప్రయాణించింది అన్నాడు. కాబట్టి ఇది బై ఇది = 35/4 బై 8 3/4. ఇది కూడా 35/4 అంచేత ఇది 1. కాబట్టి B - A = 1, A+B = 12. ఈ రెండు యాడ్ చేస్తే 2B = 13, B = 6.5, A = 5.5. కాబట్టి నదీ ప్రవాహపు వేగం ఏ అనుకున్నాం కాబట్టి నదీ ప్రవాహపు వేగం 5.5 మైల్స్/అవర్. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 7. అంకెలను తారుమారు చేస్తే సంఖ్య యొక్క విలువ 27 పెరుగుతుంది. కాబట్టి ఒక 2 అంకెల సంఖ్య ఉంది, దాన్ని 10ల స్థానంలో దాన్ని 1ల స్థానంలోకి, 1ల స్థానంలో 10ల స్థానంలోకి మార్చి రాస్తే కనుక విలువ ఈసారి కొత్త అంకెకి విలువ పెరుగుతుంది. కొత్త సంఖ్యకి ఎంత పెరుగుతుంది? 27 పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ సంఖ్య ఏదో కనుక్కోవాలి. ఆ సంఖ్యకు 1ల స్థానంలో B,
పదుల స్థానంలో ఏ ఉన్నాయనుకోండి. కాబట్టి ఆ సంఖ్య యొక్క విలువ 10a + b. తారుమారు చేయగా ఏర్పడు సంఖ్య యొక్క విలువ 10b + a. ఇప్పుడు ఇది తారుమారు చేశాక విలువ పెరిగింది. ఎంత పెరిగింది? 27. కాబట్టి 10b + a మైనస్ 10a + b ఈజ్ ఈక్వల్ టు 27. 10b - b 9b, a minus 10a minus 9a ఈక్వల్ టు 27. రెండు పక్కల 9 క్యాన్సిల్ చేయొచ్చు. b - a ఈక్వల్ టు 3. అంకెల మొత్తం ఎంత అన్నాడు? 7 అన్నాడు. కాబట్టి a + b ఈక్వల్ టు 7. సో ఈ రెండు మళ్ళీ యాడ్ చేస్తే a క్యాన్సిల్ అయిపోతుంది. 2b = 10, b = 5. b = 5 కాబట్టి a = 2. సో మొట్టమొదటి తీసుకున్నాక 25 తారుమారు చేయగా 52 అవుతుంది. అది 52, 27 ఎక్కువ 25 కన్నా. ఒక 3 అంకెల సంఖ్య ABA రూపంలో ఉన్నది. ఇప్పుడు ఒక సంఖ్య ముందు ఉంది, 3 అంకెల సంఖ్య. దానికి 100ల స్థానంలోనూ 1ల స్థానంలోనూ ఒకటే అంకె ఉన్నదట. దాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఈ 100ల స్థానం 1ల స్థానంలో ఉన్న వాటిని అన్నింటినీ 10ల స్థానంలో 1ల స్థానంలో పెట్టి 10ల స్థానంలో ఉన్న బీని ఇక్కడికి తీసుకొచ్చాడు 100ల స్థానంలోకి. అప్పుడు విలువ తగ్గింది. ఎంత తగ్గింది? 90 తగ్గింది. అప్పుడు అలాంటి ABAలు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ABA ఈజ్ ఈక్వల్ టు ఏ 100ల స్థానంలో ఉంది కాబట్టి 100A ప్లస్ B 10ల స్థానంలో ఉంది 10B ప్లస్ A 1ల స్థానంలో ఉంది ప్లస్ A. BAA ఈజ్ ఈక్వల్ టు 100B ప్లస్ 10A ప్లస్ A. ఇప్పుడు ఇది చిన్నదా ఇది చిన్నదా? ఇది చిన్నదని ఇచ్చాడు. ఎంత చిన్నది? 90 చిన్నది. కాబట్టి ఇందులోంచి తీసేస్తే 100A ప్లస్ 10B ప్లస్ A మైనస్ 100B ప్లస్ 10A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 90. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. 100A మైనస్ 10A 90A, 10B మైనస్ 100B మైనస్ 90B. సో 90A మైనస్ 90B ఈజ్ ఈక్వల్ టు 90. ఇక్కడ 90 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకేం లేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ వాడుకుంటానికి మన దగ్గర ఏమీ లేదు అవకాశం. కాబట్టి ఈ ABA ఎలా ఉండాలన్నమాట? A B కన్నా పెద్దది, 1 పెద్దది. B ఏమేమి వాల్యూస్ తీసుకోవచ్చు? B 0 లేక 1. ఇక్కడ BAA రాసాం. ఓకే, 0 ఆర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 9. కాబట్టి బీకి 10 అవకాశాలు ఉన్నాయి. A మైనస్ B 1 కదా, అంచేత ఏకి ఎన్ని అవకాశాలు ఉంటాయి? అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు B 9 తీసుకున్నాం అనుకోండి, A ఎంత కావాలి? 10 కావాలి. కానీ అవేమో అంకెలు
కాబట్టి బి 9 తీసుకోవడానికి వీలు లేదు, 8తోనే ఆగిపోవాలి. అప్పుడు కరస్పాండింగ్గా ఏ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 9. కాబట్టి ఆ అంకెలు ఏమిటనమాట, ఎన్ని అంకెలు ఉంటాయి? బీకి అవకాశాలు ఎన్ని ఉన్నాయి? 9 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అంకెలు 9 ఉంటాయి. ఎక్స్ ప్లస్ వై బై xy is equal to 2, x minus y by xy is equal to 6 లను సాధించండి. ఇప్పుడు x ప్లస్ వై బై xy ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. దీన్ని x ప్లస్ వై బై xy ఈజ్ ఈక్వల్ టు 2, దీని నుండి ఏమొస్తుంది? x బై xy ప్లస్ y బై xy ఈజ్ ఈక్వల్ టు 2. దీని నుండి 1 బై y ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2. ఇక తీసుకుంటే x మైనస్ వై బై xy ఈక్వల్ టు 6 ఇంప్లైస్ x బై xy మైనస్ y బై xy ఈజ్ ఈక్వల్ టు 6 ఇంప్లైస్ 1 బై y మైనస్ 1 బై x ఈక్వల్ టు 6. వీటిని యాడ్ చేస్తే కనుక మనకు 1 బై x క్యాన్సిల్ అయిపోతుంది. 2 బై y ఈజ్ ఈక్వల్ టు 8. సో y ఈక్వల్ టు 1 బై 4. y ఈక్వల్ టు 1 బై 4. మళ్ళా దీనిలోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 2 బై x ఈక్వల్ టు మైనస్ 4. సో x ఈక్వల్ టు మైనస్ హాఫ్. సో y ఈక్వల్ టు 1 బై 4, x ఈక్వల్ టు మైనస్ హాఫ్. సాధన ఏమిటనమాట? x ఈక్వల్ టు మైనస్ హాఫ్, y ఈజ్ ఈక్వల్ టు 1 బై 4. 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 3 టు ది పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 17. 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 లకు సాధన కనుక్కోండి. ఇచ్చింది ఏమిటి? 2 పవర్ x ప్లస్ 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 17. 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. వీటికి ఈ రెండు ఈక్వేషన్ల సహాయంతో x y ల విలువలు కనుక్కోవాలి మనం. మనం 2 టు ది పవర్ ఆఫ్ xని u అనుకున్నాం, 3 టు ది పవర్ ఆఫ్ వైని v అనుకున్నాం. అప్పుడు u ప్లస్ v 17. 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 అంటే దాన్ని 2 టు ది పవర్ ఆఫ్ x ప్లస్ 2 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంప్లైస్ 2 to the power of x into 2 square minus 3 to the power of y into 3 is equal to 5. This implies 4 into 2 power x minus 3 into 3 power y is equal to 5. Implies 4u minus 3v equal to 5. సో మనకి ఇప్పుడు రెండు ఈక్వేషన్లు ఉన్నాయి యూవీలో. u ప్లస్ v ఈక్వల్ టు 17, 4u మైనస్ 3v ఈజ్ ఈక్వల్ టు 5. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4u ప్లస్ 4v ఈక్వల్ టు 68. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆ సబ్ట్రాక్ట్ చేస్తే దీనిలోంచి ఇది సబ్ట్రాక్ట్ చేద్దాం. 7v ఈక్వల్ టు 63 ఆర్ v ఈక్వల్ టు 9. v ఈక్వల్ టు 9, u ప్లస్ v ఈక్వల్ టు 17 కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 8. కానీ v అంటే ఏమిటి? 3 పవర్ y, అలాగే u అంటే 8.
కాబట్టి 2 power x ఈక్వల్ టు 8, 3 power y ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు 8 అంటే 2 క్యూబ్డ్, 2 power x ఈక్వల్ టు 2 క్యూబ్డ్ కాబట్టి x ఈక్వల్ టు 3, 3 స్క్వేర్ 9 కాబట్టి y ఈక్వల్ టు 2. ఇది సాధన. ఈ ప్రసంగంలో రేఖీయ సమీకరణాల యొక్క ప్రాథమిక అంశాలని అధ్యయనం చేశాం. నిజానికి రేఖీయ సమీకరణాలు చాలా తేలిక. ఒక్కటే ఇబ్బందల్లా ముందుగా ఈక్వేషన్లు ప్రాపర్గా ఏర్పాటు చేసుకోవడం. అప్లికేషన్ లెక్కలు ఇచ్చినప్పుడు ఆ లెక్కలలో ఫలానా దాన్ని ఎక్స్ అనుకోండి, ఫలానా దాన్ని వై అనుకోండి అని పెట్టి ఆ ఎక్స్ వైల్లో ఇచ్చిన సమాచారాన్ని ఈక్వేషన్లుగా రాయటం అదొక్కటే ముఖ్యమైన పని. ఆ తర్వాత ఆల్జిబ్రా ప్రకారం ఎక్స్ వైలు కనుక్కోవటం చాలా తేలిగ్గా చేసేయచ్చు.